హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ ది టాపిక్. ముందుగా మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆ మహానుభావుడితో పాటు ఇంకొక ఇద్దరు మహానుభావులు కూడా ఉదయించిన రోజు. వారే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, జయప్రకాష్ నారాయణ గారు. వారిని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు మన టాపిక్లో మనం ముందుకు వెళ్దాం. మహాత్మా గాంధీ అన్న వెంటనే మనకు ముందుగా గుర్తొచ్చేది హిందూ ముస్లిం బాయి బాయి అన్న నినాదం. హిందువులు ముస్లింలు కలిసిమెలిసి జీవించాలనే ఆయన ఆశకి అది తార్కాణం. అలాగా ఈ మత సామ్రాజ్యానికి చిహ్నంగా ఉన్న ఒక మంచి ప్రదేశానికి మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్తున్నాను. ఇదే ఈరోజు మన టాపిక్. పదండి వెళ్ళి ఆ ప్రదేశాన్ని మనం చూద్దాం. మనం ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే విజయవాడ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ ప్రదేశానికి వెళ్ళడానికి మనం బ్యారేజ్ నుంచి ప్రయాణం చేయాలి. మనం ఇంకొక దారి ఏంటంటే వారధి నుంచి కూడా ప్రయాణం చేసి వెళ్ళొచ్చు. వారధి నుంచి వెళ్తే మనం తాడేపల్లి దగ్గర రైట్ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ బ్యారేజ్ నుంచి ముందుకు వెళ్తే తాడేపల్లి దాటాక ఇప్పుడు శర్మా దాబా కనిపిస్తుంది కదా, ఇది చాలా ఫేమస్ ఫుడ్ పాయింట్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే 1 కిలోమీటర్ దూరంలో మంగళగిరి ఉంది. దానికి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే మనం చేరవలసిన ప్రదేశానికి మనం చేరుకుంటాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నాగేంద్ర స్వామివారి పుట్ట. ఈ పుట్టే హిందూ ముస్లింల సామరస్యానికి తార్కాణంగా నిలుస్తుంది. ఇక్కడ హిందువులు ముస్లింలనే భేదం లేకుండా నాగదేవతని పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ గేటు. కరోనా వల్ల ఈ గేట్ని మూసివేయడం జరిగింది. ఇప్పుడు మనం వేరే మార్గం గుండా కూడా ప్రయాణం చేయవచ్చు. చూసారా, చిన్న సందులా ఉంది. ఈ సందులోంచి ముందుకు వెళ్తే ఆ టెంపుల్ని చేరుకుంటాం. ఈ నవలూరి గ్రామంలో నాగుల్ మీరా అనే ఒక ముస్లిము ఉండేవాడు. ఆయనకు ఒకరోజు రాత్రి నాగదేవత కలలో కనిపించి, నేను పలానా చోట ఉన్నాను, నువ్వు అక్కడ నాకు గుడి నిర్మించాలని అడిగిందిట. అప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించిందిట ఆయనకి. అప్పుడే ఈ గుడి నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు మీరు ఇక్కడ నాగగణపతి స్వామి అని ఒక చిన్న గుడి చూస్తున్నారు కదా, ఆ పైన నాగదేవత పడగ విప్పినట్లుగా ఉంటుంది. అక్కడ ఒక కలశం ఉంటుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని మానసాదేవి కలశం అంటారట. చాలా ప్రశాంతమైనటువంటి ఈ పచ్చని వాతావరణంలో ఆ నాగదేవత గుడి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ముస్లిం యువతులు నాగదేవతకి పాలు పోయడం మనం గమనించవచ్చు. మామూలు రోజుల్లో అయితే ఇప్పుడు ఇక్కడ షెడ్లలో ముస్లింలు వచ్చి వండుకుని అది నైవేద్యంగా పెట్టి ఇక్కడే ఉండి తింటారు. అది వాళ్ళు ఎప్పటి నుంచో పాటిస్తున్న ఆచారం. ఇక్కడ ఇప్పుడు కరోనా వల్ల ఇది పూర్తిగా మూసివేయడం జరిగింది. ఈ గుడి పక్కనే ఒక పెద్ద మల్లె తోట ఉంది. ఈ మల్లె తోటను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ గుడిలో మరో విశేషం ఏంటంటే, ఇక్కడ నాగులకి నాగదేవతకి ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇలా నాగులకి నాగదేవతకి కళ్యాణోత్సవం జరగడం ప్రపంచంలో మరెక్కడా జరగదని ఇక్కడ ఉన్న గుడి నిర్వాహకులు చెప్పారు. ఈ గుడి పక్కనే ఉన్న విశాల ప్రాంగణంలో చాలా నాగదేవత పుట్టలు మనకు కనిపిస్తాయి. ఇక్కడే చాలా ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇలా హిందూ ముస్లింల సామరస్యం మనం చాలా చోట్ల చూడవచ్చు.
ఇప్పుడు తిరుపతిలో మనకి అష్టదళ పద్మారాధన సేవ అని చాలామందికి తెలుసు. అంటే 108 బంగారు తామర పువ్వులతో ప్రతి లక్ష్మీవారం ఉదయం ఆ భగవంతుడికి సేవ చేస్తారు. ఈ 108 బంగారు తామర పువ్వుల్ని ఆ స్వామికి సమర్పించింది కూడా ఒక ముస్లిం డివోటీయే. ఇప్పుడు మీరు ఈ ప్రదేశాన్ని అంతటినీ చూశారు కదా. ఇక్కడ హిందువులు ముస్లింలు అనే భేదభావం లేకుండా అందరూ కలిసి ఆ నాగేంద్ర స్వామిని ఏ విధంగా స్మరించుకుంటున్నారో. మీకు ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక నిమిషం ఉండండి, మీకు ఇంకొక మంచి ప్రదేశం దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఈ పక్కనే 125 అడుగుల ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కడుతున్నారు. ఆ విగ్రహాన్ని కూడా మీకు చూపించిన తర్వాత ఈరోజు మన టాపిక్ని మనం ఎండ్ చేద్దాం.